నేను చాలా సంవత్సరాల క్రితం ట్విట్టర్‌లో ఫస్ట్ టైమ్ జాయిన్ అయినప్పుడు, ఈ గాయత్రి జీ3 అనే వ్యక్తి నాకు కూడా ఒకప్పుడు ఫ్రెండ్. ఆ తర్వాత తర్వాత బిజీ లైఫ్‌లో ఎవరి గోలలో వాళ్ళు ఉన్నాం. పెద్దగా ఈ మధ్య కాలంలో టచ్‌లో లేదు. బట్ ఫస్ట్‌లో బానే తెలుసు. ఆమె తర్వాత తర్వాత తన టీడీపీ పట్ల అభిమానాన్ని చూపించుకుంటూ వచ్చింది. అనేక సార్లు టీవీ డిబేట్‌లో గాని వైసీపీని తీవ్రంగా ఖండిస్తూ, టీడీపీని హైలైట్ చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం కూడా ఆమె ఆహ్, ప్రతినిధి అన్నట్టుగా మాట్లాడుతొచ్చింది. ఆ తర్వాత మహిళా అధికార ప్రతినిధిగా ఆమెకు హోదా ఇచ్చారు. అయితే రీసెంట్‌గా అసలు ఏం జరిగింది? ఎందుకు ఆమెనంత పనిగట్టుకొని మెడబట్టి ఆల్‌మోస్ట్ బయటికి గెంటేటువంటి సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? తెలుగుదేశం పార్టీ ఎందుకు అట్లా చేయాల్సొచ్చిందనేది ఇక్కడ డిస్కషన్. నిజానికి ఏం జరిగిందంటే మొన్న పహల్గామ్ సంఘటన తర్వాత స్పేసెస్ పెడతారు. ట్విట్టర్‌లో స్పేస్ అనేసి ఒక జూమ్ కాల్ డిస్కషన్స్ లాగా ఆడియో డిస్కషన్స్ ఉంటాయి. మనుషులు కనిపియరు. తెలియనోళ్ళ కోసం చెప్తున్నాను. తెలిసినోళ్ళంత ఫీల్ అయిపోకండి. స్పేస్ గురించి మాకు తెలుసులేరా. స్పేసెస్‌లో ఎవరో దుబాయ్‌కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరో ఒక స్పేస్ పెట్టాడు. పెట్టినప్పుడు అందులో కొంతమంది ఇండియాని తక్కువ చేస్తూ మాట్లాడడం, ఇంకొంత పాకిస్తాన్ తక్కువ చేస్తూ మాట్లాడడం. ఇదంతా జరిగినప్పుడు ఒక వ్యక్తి మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని కొటేషన్స్‌ని కోట్ చేస్తూ మహాభారతం లాగా ఆహ్, ఇన్‌స్టంట్ థింగ్‌ని ఇన్‌స్టంట్‌గా జరగాల్సినటువంటి న్యాయాన్ని మేము తీసుకొస్తాం అంటే, ఇంకొక వ్యక్తి ఎవరో వచ్చి అందులో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ రేప్స్‌ని యాక్సెప్ట్ చేయడం లాగా ఉంటాయి అని అంటే, ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఇస్లాంలో కూడా రేప్‌ని యాక్సెప్ట్ చేసేలాగా ఉంటాయి. ఇవి ఇవన్నీ మాట్లాడుతున్న డిస్కషన్‌లో ఈ అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే స్పేస్‌కి ముందు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ అమ్మాయి ఎక్కువగా ముస్లిమ్స్ పట్ల హేట్రెడ్‌ని తగ్గించుకోండి. అంత అవసరం లేదు. ముస్లిమ్స్ మీద మీరెందుకు టార్గెట్ చేస్తున్నారు? అక్కడ సేవ్ చేసినోళ్ళు కూడా ముస్లిమ్స్ ఉన్నారు గదా! ఇది ముస్లిం కంట్రీ కావచ్చు పాకిస్తాన్. బట్ పాకిస్తాన్ వాళ్ళు వేరు, మనం వేరు గదా! ఈ టెర్రరిస్టులు వేరు గదా! ఇవన్నీ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది ఒక సెక్యులర్ కోణంలో. అదేం మహాపాపం కాదు, బూత్ కూడా ఏం గాదు. సరే ఒక సాఫ్ట్ కార్నర్ చూపించిందనే కోపం చాలా మంది హిందూస్‌కుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత వీళ్ళు పనిగట్టుకొని ప్యాంట్ ఇప్పి మరి ఆ హిందువా, ముస్లిమా చూసి చంపారు గాబట్టి ఆబ్వియస్‌లీ కోపముంటది హిందూస్‌కి. అయితే నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా. ఇక్కడ సిక్కులున్నా క్రిస్టియన్స్ ఉన్నా కూడా వాళ్ళు అదే చేసేవారు. ఎవరైతే సుంతి చేయించుకోకుండా ఆ ఏరియా అలా ఉంటదో పీనిస్ ఏరియా వాళ్ళని చంపదలుచుకున్నారు. అంటే దే వాంట్ టు కిల్ నాన్ ముస్లిమ్స్. కాఫిర్స్ అంటారు. వాళ్ళు క్రిస్టియన్స్‌ని కాఫిర్స్ అంటారు. హిందూస్‌ని అంటారు. సిక్కుల్ని అంటారు. ఎనీ నాన్ ముస్లిమ్‌ని వాళ్ళు కాఫిర్స్ అంటారు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చంపేసేటువంటి ప్రోగ్రామ్ కోసం ఆళ్ళొచ్చారు బేసిక్‌గా. సో, ఇది ఆ అమ్మాయి లేవనెత్తినటువంటి ప్రశ్న. బట్ లేవనెత్తేటువంటి టైంలో మనం ఎంచుకునేటువంటి భాష గాని, మనం మాట్లాడుకునేటువంటి భావన చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్విట్టర్ ఈస్ ద మోస్ట్ హజార్డస్ ప్లేస్. నేను ఇన్ని సంవత్సరాలుగా 2008 నుంచి సోషల్ మీడియాలో ఉన్నా నేను. అప్పటి నుంచి గూడా 2008 అంటే 2005 నుంచి ఉన్నా నేను సోషల్ మీడియాలో. అప్పటి నుంచి కూడా యాహూ మెయిల్స్ నుంచి ఉన్నా నేను. యాహూ మెసెంజర్ నుంచి వాడుతున్నాను నేను సోషల్ మీడియా ఇప్పటి వరకు వాడుతున్నా. అంటే 2003 నుంచి వాడుతున్నా. సో, ఇన్ని సంవత్సరాలలో కూడా మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ కరెక్ట్ పదం దక్సవదు టైంకి 'రావు రమేష్' లాగా. మోస్ట్ డేంజరస్ ప్లేస్, మోస్ట్ అన్నాయింగ్ ప్లేస్, మోస్ట్ అటాకింగ్ ప్లేస్ ఏమన్నా ఉందో అంటే సోషల్ మీడియాలో ట్విట్టర్. ట్విట్టర్‌లో ఏ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నా మీరు ఏమైనా షేర్ చేసుకోండి. అది హిందూయిజం, ముస్లిం సపోర్ట్‌గా, మీరు జగన్ సపోర్ట్, చంద్రబాబు సపోర్ట్‌గా, అసలు న్యూట్రల్‌గా మీరు ఏమైనా షేర్ చేసుకోండి. దానికి అగైనెస్ట్‌గా 100 మందొస్తారు. దానికి పాజిటివ్‌గా నలుగురొస్తారు. ఏదైనా షేర్ చేసుకోండి. సో, ఆల్టా ఉంటదన్నమాట. ట్విట్టర్ ఈస్ ద మోస్ట్ అన్నాయింగ్, రిడిక్యులస్, డేంజరస్ ప్లేస్. అందుకే నేను గూడా అక్కడ అభిప్రాయాలు చెప్పడం మానేసి చాలా సంవత్సరాలు 2, 3 సంవత్సరాల క్రితమే అక్కడ అభిప్రాయాలు చెప్పడం మానేసి ఓన్లీ న్యూస్ పోస్ట్ చేస్తుంటా. ఈ మధ్య ఆ అకౌంట్ గూడా పోయింది. అది వేరే విషయం. సో, అయితే ఆ అమ్మాయి ఆ థింగ్ షేర్ చేసుకుంది. ఆ అమ్మాయి ఒపీనియన్స్ నేనేమి యాక్సెప్ట్ చేయట్లా. బట్ ఇది జరిగింది. అలా జరుగుతున్నటువంటి క్రమంలో ఇలా ఇందాక చెప్పా గదా! మహాభారతంలో కొటేషన్స్, ఇస్లాంలో కొటేషన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏమందంటే, మహాభారతంలో ఉన్నటువంటి కొటేషన్స్ ప్రకారం, రామాయణంలో ఉన్నటువంటి థింగ్స్ ప్రకారము మా దేశాన్ని మేము నడపము. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఒకటుంది. అంబేద్కర్‌తో పాటు అనేక మంది రాసినటువంటి ఒక రాజ్యాంగం ఉంది. దాని ప్రకారం నడుపుతాం తప్ప, ఈ కొటేషన్స్‌తో నడపం, ఇస్లాం కొటేషన్స్‌తో కూడా నడపం అనే అర్థం వచ్చేలాగా ఆమె చెప్పింది. దాంట్లో ముక్కలుగా వచ్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకొని, కొంతమంది నార్త్ సైడ్ హిందుత్వవాదులు భయంకరమైనటువంటి ఆహ్, ప్రతి మతంలో ఉంటారు అతివాదులు. వీళ్ళని ఎక్స్‌ట్రీమిస్ట్‌లు అంటాం. ఇస్లాంలో ఉంటారు, క్రిస్టియానిటీలో ఉంటారు, హిందువులో ఉంటారు. వీళ్ళు ఇక్కడ హిందూ అతివాదులు, ఎక్స్‌ట్రీమిస్ట్ ఈ అమ్మాయి మాట్లాడుతున్న దాన్ని పట్టుకొని ఇండియా వైడ్ నానా రచ్చ చేశారు. చేసేయడంతో ఇప్పుడు మరి ఏం చేస్తది? కూటమిలో ఉంది టీడీపీ. ఇంక తప్పదు. వాళ్ళకి బీజేపీతో అంటగాగుతున్నారు. సో, ఈ టైంలో టీడీపీ నుంచి ఒక వ్యక్తి ఇట్లా అంది. మీ టీడీపీ అమ్మాయి, మీ టీడీపీ వ్యక్తి అనేసరికి ఇంకా టీడీపీ మీద భయంకరమైన ప్రెషర్ బిల్డ్ అయింది. చచ్చినట్టు టీడీపీ అమ్మాయిని సస్పెండ్ చేసింది. ఇది బేసిక్‌గా జరిగింది. ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అనో, ఆ అమ్మాయి చెప్పింది రాంగ్ అనో కాదు. ఎగ్జాక్ట్‌గా ఏం జరిగిందని చెప్పదలుచుకున్నా. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈ ఇష్యూ మీద ఉంటే కామెంట్ చేయండి.